నమః సభాయ నమః. ఇప్పుడు మనం తారాబలం క్లాసుల్లో ఎస్ట్రాలజీ దాంట్లో తారాబలం గురించి మాట్లాడుకుంటున్నాం. తారాబలం చాలా ఇంపార్టెంట్. నిత్య జీవిత విధానంలో తారాబలం చూసుకుంటేనే కానీ ఇంకే పని చేయడానికి లేదు. ఎన్ని ముహూర్తాలు ఎన్ని పెట్టుకున్నా మీకు తారాబలం సరిపోతేనే ఆ ముహూర్తం సరిపోతుంది, లేకపోతే మనం దాన్ని ఆన్సర్ చెప్పలేం. ఇప్పుడు చూద్దాం. రోహిణి, హస్త, శ్రవణం నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం వాళ్ళు కానీ వాళ్ళకి రోహిణి, హస్త, శ్రవణం జన్మతార అవుతాయి. అలాగే సంపత్తార, మృగశిర, చిత్త, ధనిష్టాలు అవుతాయి. విపత్తార ఆర్ద్ర, స్వాతి, శతవృషం. శ్యామతార పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ప్రత్యక్తార పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర. సాధంతార ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. నైజంతార మఖ, మూల, అశ్విని. మిత్రతార పుబ్బ, పూర్వషాఢ, భరణి. పరమిత్రతార ఉత్తరాషాఢ, కృత్తిక. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే మీరు రోహిణి అనుకోండి, రోహిణి నుంచి మొదలు పెట్టుకోండి నక్షత్రాలు. రోహిణి, మృగశిర అంటే రోహిణి జన్మతార అవుతుంది, మృగశిర రెండోది కాబట్టి సంపత్తార అవుతుంది. రోహిణి, మృగశిర, ఆర్ద్ర మూడో నక్షత్రం విపత్తార అవుతుంది. అది లైన్లో మీరు అలా లెక్క పెట్టుకోవాలి. అంటే ఏ రోజు నక్షత్రం అయితే ఆ రోజు. ఇప్పుడు రోహిణి వాళ్ళకి ఇవాళ పొబ్బ మీకు క్యాలెండర్లో కనబడుతుంది. అది రోహిణి నుంచి ఎన్నోదో కావాలి. అప్పుడు రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ అంటే మిత్రతార అవుతుంది. అంటే ఆ రోజు మీకు మిత్రతార అంటే మీకు ఫ్రెండ్షిప్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే పిల్లలకి మనకు స్కూళ్ళల్లో వేసిన, కొత్త ప్లేసులకు వెళ్ళినా, కొత్త వాళ్ళతో మాట్లాడుకున్నా ఒక్కోసారి మనకి కొన్ని ట్రబుల్స్గా కనబడతాయి. అవతల వాళ్ళతో మాట్లాడడం, ఆ మాట్లాడిన విధానం బట్టే మనకి మిగిలిన ఫేట్ అంతా లింక్ అవుతుంది. ఒకవేళ మీరు మీడియేటర్గా ఉంటారు. ఒక్కోసారి మనం ఈ టిపికల్ విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఈ తారాబలాల యొక్క విషయం మీకు చాలా బాగా అప్పుడు కనబడుతుంది. అందుకనే మీరు ప్రాక్టికల్గా 1 month 2 months మీరు రీసెర్చ్ చేయండి. అప్పుడు మీకు దాని మీద ఐడియా వస్తుంది. అప్పుడు అదే మీరు పరమిత్ర తార మీరు తీసుకోవడం వల్ల అనుకోకుండా వాళ్ళు తెలియకుండా మీకు మిత్రులుగా, అంటే దూరంగా తెలిసిన వారు అవటం కానీ, లేదైనా కొత్త వారితో మాట్లాడినా మీ ఆ మాటలు అనుకోండి, ఆ టైం అనుకోండి, వాళ్ళకి ఎమికబుల్గా ఉండటం, అవన్నీ మీకు ఇష్టంగా ఉండటం, వాళ్ళతో మీకు ఆ రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే ఇప్పుడు క్షమతాలు ఉన్నాయనుకోండి, ఏదైనా బాగా సేఫ్గా అంటే క్యారింగ్ లేడీస్, చిన్నపిల్లలతో ఎక్కడికైనా వెళ్తున్నా, ఏదైనా టూర్స్ ఉన్నా, అలాంటి వాటికి కొంచెం క్షమతాల్లో వాడుకోవచ్చు. అలాగే ఏదైనా కొంచెం టఫ్ సబ్జెక్ట్గా ఉంది అన్నప్పుడు మనం సాధంతారా మనం వాడుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సంపత్తాల్లో వాడుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటి, 9 days మీకు మినిమం పాసిబిలిటీ ఉన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కూడా చిన్నది పాయింట్ ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని నక్షత్రాలు ముహూర్త నక్షత్రాలు కాదు. అంటే మీకు మంచి నక్షత్రాలు అయినా ఇప్పుడు ఇది క్షామతానే ఉందండి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. పునర్వసు కొన్నిట్లో ముహూర్తాలు వాడుకోవచ్చు, కానీ కొన్ని వాడుకోవచ్చు. అలాగే విశాఖ, అది కూడా అంత ముహూర్త నక్షత్రాలు లాంటిది కాదు. కానీ మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీకు కాంట బట్టి మీకు కుదిరితే క్షేమతారగా దీన్ని వాడుకోవచ్చు. కానీ ముహూర్తంగా మీకు ఇది పెట్టకూడదు. మీ ముహూర్త నక్షత్రాల్లో ఉన్నవే వేరే తారలు పెట్టుకోవాల్సి వస్తుంది. అది మనం ఇంకా చూద్దాం డెప్త్గా ఇది. అలాగే మీకు మృగశిర, చిత్త, ధనిష్ట నామ కానీ జన్మ నక్షత్రాలు కనుక అయితే మీకు జన్మతార మృగశిర నుంచి 1, మృగశిర నుంచి ఆర్ద్ర 2, మృగశిర నుంచి పునర్వసు, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, ఈ వరుస పుష్యమి, ఆశ్లేష. సో పుష్యమి అంటే క్షామతార, అనురాధ, ఉత్తరభద్ర. ప్రత్యక్తారేమో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. సాధంతారేమో మఖ, మూల, అశ్విని. నైజంతార పుబ్బ, పూర్వషాఢ, భరణి. అలాగే మిత్రతార ఉత్తరాషాఢ, కృత్తిక. పరమిత్రతార హస్త, శ్రవణం, రోహిణి. ఇవి మీరు ప్రాక్టీస్లో వచ్చేస్తాయి, మీకు పర్వాలేదు. ఈ 9 వరుసగా లెక్క పెట్టుకుంటుంటే మీరు గుర్తుంచుకోవాల్సిన వాటిలో 2, 4, 6, 8, 9 అవి మీకు మంచివి. ఇప్పుడు ఆర్ద్ర, స్వాతి, శతవృషం వాళ్ళు. ఈ జన్మతార
ఆర్ద్ర స్వాతి శతభిషం అవుతాయి. అంటే ఆర్ద్ర వాళ్ళకి ఆర్ద్ర, స్వాతి వాళ్ళకి స్వాతి, శతభిషం వాళ్ళకి శతభిషం. అది మీరు చూసుకోవాలి. అంటే మామూలుగా జన్మతారు లెక్క. అయితే ఈ స్వాతి వాళ్ళకి మళ్ళీ ఆర్ద్ర మళ్ళీ జన్మతారు అవుతుంది. అది ఏ విధంగా రెండో పక్షం నేను చాలా చెప్తాను. ఇప్పుడు సంపత్తార పునర్వసు విశాఖ పూర్వభద్ర, విపత్తార పుష్యమి అనురాధ ఉత్తరభద్ర, క్షేమతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి, ప్రత్యక్తార మఖ మూల అశ్విని, సాధంతారమో పొబ్బ పూర్వాషాఢ భరణి, నైదంతార ఉత్తరాషాఢ కృత్తిక, మిత్రతార హస్త శ్రవణం రోహిణి, పరమిత్రతార చిత్త ధనిష్ట మృగశ. ఇక్కడ మీకు చిన్న లాజిక్ కూడా చెప్పాలి. రోహిణి వాళ్ళకి రోహిణి జన్మతార, అలాగే రోహిణి వాళ్ళకి హస్త జన్మతారే. కానీ రోహిణి ఉన్న నవకం అంటే ఆ 9 తర్వాత వచ్చే నవకంలోకి హస్త వచ్చింది. దీన్ని ఏమంటారంటే మళ్ళీ అనుజన్మతారంటారు. అంటే రెండో నవకంలో హస్తాశ్రవణాలు ఇవి మొదట్లో రోహిణి ఉన్న అంత చికాకు ఉండదు. అంటే మరీ కాకబట్టయితే రోహిణి హస్త కొంచెం ఉపయోగించుకోవచ్చు, మొదటి నవకంలో లేదు కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి. అలాగే ఇప్పుడు మూడో నవకంలో శ్రవణం. ఇది కూడా మొదటి నవకంలో కన్నా రెండో నవకంలో కన్నా మూడో నవకం కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇది అనుజన్మతారులు. ఇవి కొంచెం మనం ఉపయోగించుకోవచ్చు అని ఒక శాస్త్రంగా మనం చూడవచ్చు. అంచేత అలా అనుకోవచ్చు. మిగిలిన మాత్రం సంపత్తారులు అవన్నీ మామూలు. హస్తకి చిత్త మృగశర ధనిష్ట, శ్రవణానికి మృగశర ధనిష్ట చిత్త, ఇవన్నీ కూడా సంపత్తారులే. మొదటి నవకమైనా మంచిది, రెండవదైనా మంచిది, మూడవదైనా మంచిది. అయితే అవి రాసులు, అవి ఉన్న స్టేజీ, అంటే ఏ రాశిలోకి వస్తుంది ఈ నక్షత్రం అనే దాన్ని బట్టి కొంచెం మార్పులు ఉంటాయి. అవి మనం డీటెయిల్గా ఒక్కొక్క దాన్ని ఎనాలిసిస్లో మనం మళ్ళీ అవన్నీ చూద్దాం. ఇక్కడికి ఇది మనకి తారాబలం చూడటంలో ఆర్ద్ర వరకు మనకి ఆర్ద్ర శతభిషం స్వాతి ఇక్కడ వరకు ఈ నక్షత్రాలు అయ్యాయి. మిగిలిన నక్షత్రాలని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇవి మాత్రం మీరు చాలా పక్కాగా ఫాలో అవ్వాలి. తారాబలం చంద్రబలం అంటే ఫస్ట్ అదే. తారాబలం సరిపోతేనే నెక్స్ట్ చంద్రబలానికి వెళ్ళాలి. చంద్రబలం కూడా బాగుంటే అప్పుడు ముహూర్త నిర్ణయం, ఆ లగ్న బలం, ఆ రోజు, ఇవన్నీ మనం వరుసగా 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలి ముహూర్తం. అంచేత ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, జై శ్రీరామ్.